నువ్వు అన్నిటికంటే ఫిజికల్గా ఎక్కువ ఛాలెంజింగ్గా కష్టపడ్డ సినిమా ఏంటి బాబు? సరేనా అంటే రీసెంట్ డెఫినెట్లీ అన్బీటబుల్ ఫిజికల్ స్ట్రెయిన్. నాట్ రీసెంట్లీ ఇన్ మై ఎంటైర్ కెరియర్. యువర్ ఎంటైర్ కెరియర్ ఎన్ని రోజులు షూట్ చేశారు అది? 1 year ఆన్ అండ్ ఆఫ్ అలా వెళ్ళింది. మధ్య మధ్యలో షూట్స్ లేవు, అప్పుడెప్పుడు వర్షాలని 1 month అంతా క్యాన్సిల్ అయినాయి. తర్వాత ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో ఎవరో ఒక స్ట్రైక్ పెట్టారు 1 month ఏదో, దానికి పోయింది. అలాంటివన్నీ జరిగినాయి. కానీ ఎక్స్ట్రీమ్లీ హెక్టిక్. ఇలాంటి సమ్మర్లో భయంకరమైన డస్ట్లో, బీభత్సమైన హీట్లో, కోల్ మైన్స్లో యాక్షన్ తీసాం. అంటే నాకు తెలిసి ఇంకా వన్ మోర్ సారీ విచ్ ఈస్ జస్ట్ 1 step above దసరా ఈజ్ ఎవడే సుబ్రహ్మణ్యం. మర్చిపోయాం అసలు. మొత్తం నువ్వు ఆ రోజు జరిగినవన్నీ చెప్తారు. రాఘవేంద్ర గారు నువ్వు ఈ సినిమా ఒప్పుకోవడం వల్ల నువ్వు కష్టాలు పడ్డవే కానీ నీ కష్టాలన్నీ మేము. అవునవును, కింద జోక్ లేస్తున్నాడు, నాకు కనబడుతుంది. కూర్చొని నేను ఎంజాయ్ చేస్తున్నాను. చాలా మంది అనుకుంటూ ఉంటారు మనకి అన్నీ కుదిరిని కానీ మనకు కావాల్సినట్టు మన పార్ట్నర్ని మార్చుకోగలిగితే బాగుంటుందేమో అని. దానికి సారాంశం మార్చడం కాదురా, నువ్వు చెప్పిందే కరెక్ట్. ఇంకా అదే ఫీలింగ్తో చచ్చిపోతాడు. అదే ఫీలింగ్తో ఇంకొక ఈజ్ ద బిగ్గెస్ట్ ఎనిమీ ఫర్ హిమ్సెల్ఫ్. కరెక్ట్. ఎందుకంటే హీల్ మిస్ అవుట్ ఆన్ ద. ఇప్పుడు నువ్వు కాన్స్టెంట్గా నువ్వు ఏదైనా సినిమా కానీ ఏదైనా సరే యూఆర్ కాన్స్టెంట్లీ థింకింగ్ అబౌట్ అది, అంటే నువ్వు జరుగుతున్నది యూఆర్ మిస్సింగ్ అవుట్ ఆన్ ద మూమెంట్ రైట్ నౌ. ఏదో ఉండాలి అది ఉంటే యాక్చువల్లీ కిక్ సైడ్ నజీబ్. ఐ డోంట్ నో ఇంకా మీరు ఎలా డీల్ చేశారు, ఎలా ట్రీట్ చేశారు నాకు తెలియదు. కానీ నువ్వు మొన్న కలిసినప్పుడు వెన్ యూ టోల్డ్ మీ, ఇప్పుడు వాడు కరెక్ట్గా ఎలా కావాలనుకున్నాడో నా అమ్మాయి వచ్చింది, బయటకు వచ్చింది. కానీ ఇది కాదు అంటాడు. వచ్చినప్పుడు అదే వచ్చిన కొంతకాలం తర్వాత అది కాదు కదా. ఇదే కదా లైఫ్లో ప్రాబ్లమే ఇది. అప్పుడు మళ్ళీ కరెక్ట్ చేశాడు. అవునా, ఎలా కావాలో కొంతకాలానికి మళ్ళీ అది కదా. సో అది ప్రాబ్లం. బేసిక్గా దేవుడు చాలామంది కంప్లైంట్ చేస్తుంటారు కదా, దేవుడు నాకు అడిగింది ఇవ్వలేదు. ప్రాబ్లం దేవుడు అడిగింది ఇవ్వలే కాదు, నువ్వు అడిగేది మారుతూ ఉంటే దేవుడు కూడా కాన్స్టెంట్గా మారుతూ. నీకేం కావాలని తెలియదని తెలిసినప్పుడు ఆయన కూడా పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు ఇద్దామని. వీడు అలాగే ఇప్పుడు ఏదో అడుగుతున్నాడు, వీడు ఇంకో 5 రోజుల తర్వాత కూడా అడుగుతాడులే అని చెప్పి ఆయన కూడా ఒక ఫిక్స్ అయిపోయి ఉంటారు. సో ఐ థింక్ దట్స్ అ బ్యూటిఫుల్ పాయింట్ అండ్ యాక్చువల్లీ చాలా డీప్ పాయింట్ యాక్చువల్లీ. పెద్ద కథ. అన్నిటికంటే మన సిరివెన్నెల గారికి కథ చెప్పినప్పుడు సరదాగా, అంటే ఆయనకి టైం ఉండదని తెలిసి వెళ్ళి ఊరికే అసలు పెద్ద మనిషి అంటే వి నీడెడ్ సమ్ కైండ్ ఆఫ్, అంటే ఒక జోషు, ఒక వ్యాలిడేషన్. వెన్ వి వెంట్ అండ్ దెన్ వి సెడ్, అంటే ఊరికే పాయింట్ చెప్తే ఆయన 10 నిమిషాలు పాయింట్ విని నీ పేరేంటి అన్న డైరెక్టర్. అవనీంద్ర అంటే మీనింగ్ ఇది అని. అసలు నువ్వెవరు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు చెప్పాను అంటే అది చెప్పాడు. ఏదోనండి ఇలా ఉండి నీకు అసలు ఈ థాట్ ఎందుకు వచ్చింది అంటే యూ వాంటెడ్ టు నో పాయింట్ నువ్వు చెప్పడానికి. ఒక సినిమా తీద్దాం, స్క్రిప్ట్ రాద్దాం కానీ కూర్చొని వచ్చే ఐడియాలు కాదు, ఏదో ఫిలాసఫీ నుంచి రావాలి. అంటే ఈయన కూడా అంటే హీ వాజ్ చిన్నప్పటి నుంచి అంటే హీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ దెన్ ఎవరు ఆన్సర్లు ఇవ్వట్లేదు, ఏంటి తెలుసుకోవాలని దేశం అంతా తిరిగేశాడు. బండి వేసుకొని ఇండియా మొత్తం తిరిగేసి కొంచెం అంతా కొంచెం స్పిరిచువల్లీ హీ వాజ్ ట్రైంగ్ టు ఫైండ్ హిమ్సెల్ఫ్. అందులో నుంచి ఓకే ఫస్ట్ ఫిల్ము చేస్తున్నప్పుడు కమర్షియల్ ఫిల్మ్స్కి రాశాడు. ఓకే అదంతా కాదు, మనం ప్రేమ గురించి ఒక చెప్దాం. దేంటి అంటే వాట్ అబౌట్ లవ్ అంటే అన్ని ప్రాబ్లమ్స్, అంటే ఇప్పుడు ఒక అమ్మాయి ప్రేమించుకున్నారు, ఏదో జరిగింది, ఇదంతా ఓకే. బట్ బేసిక్ డిస్ప్యూట్ ఎక్కడొస్తుంది హ్యూమన్స్ మధ్యలో అంటే నాకు నువ్వు కావాల్సినట్టుగా ఉండట్లేదు, లో మారాలి, ఇలాంటివి చెప్పినప్పుడు వస్తున్నాయని ఆ పాయింట్ మీద ఆలోచించి ఓకే మేబీ ఇదేమో దీని ఆన్సరు అని రాసుకున్న కథ ఇది. ఇట్స్ డెఫినెట్లీ ఇట్స్ అ హార్డ్ హిట్టింగ్ ఫిల్మ్. నో ఐ రియలీ హోప్ ఈ క్రాక్డ్ ఇట్ వెల్. ఎందుకంటే ఇలాంటి ఐడియాలు వచ్చేది పెద్ద ఎవరు చేయరు, అసలు ఎవరు టచ్ కూడా చేయరు. అండ్ ఇలాంటిది వచ్చినప్పుడు కనుక ఇఫ్ ఇట్స్ డెల్ట్ వెల్ అండ్ ఇట్ క్లిక్స్ దెర్ విల్ బి లాట్ మోర్ ఐడియాస్ విచ్ విల్ బి ఏమంటారు చాలామంది. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఇలాంటి ఒక ఐడియాతో వచ్చినప్పుడు రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మ్స్లో ఇది ఎలా ఉంటుంది, కొత్తగా ఉండబోతుంది, ఎలా ఉండదు, ఇలా డౌట్లు ఉంటాయి. ఇలాంటి ఒక అటెంప్ట్ వర్కౌట్ అయిందంటే ఇక చాలామంది దే స్టార్ట్ ఐ సీ బికాజ్ ఐ హ్యావ్ నేను ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేశాను. ఆల్ ఐ వాంటెడ్ వాజ్ యూనిక్ ఐడియాస్. బట్ ఐఎమ్ సీయింగ్ వెన్ దెర్ ఈజ్ నాకు వచ్చే స్టోరీస్ కానీ ఇప్పుడు రీసెంట్గా ఒక యూనిక్ ఐడియా క్లిక్ అయింది అనుకో మన తెలుగులో, నా దగ్గరకు వచ్చే ఐడియాలు అన్ని కూడా కొంత యూనిక్ ఫ్లేవర్ వచ్చేస్తుంది, ఒక ధైర్యం వస్తుంది. ఓకే రా ఇది చూస్తున్నారు బేసికలీ ద వాలిడేషన్ దే నీడ్ ఇస్ ఫ్రమ్ ద ఆడియన్స్. ఓ దే గాట్ ఇట్ అండ్ అర్థమయ్యే పొజిషన్లో ఉన్నారు. కాన్స్టెంట్లీ దేర్ విల్ బి ట్రేడ్ పీపుల్ టెలింగ్ యూ వాట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఇండస్ట్రీ షుడ్ మేడ్.
అదేనా అండ్ ఇది కాదు సార్, దట్ కెన్ ఓన్లీ బి చేంజ్ బై ఆడియన్స్ వర్డ్ correct. సో ఐ జస్ట్ మీరే. దిస్ ఫిల్మ్స్ మీరే. వాళ్ళే మొత్తం మీరే చేశారు అన్నట్టు. ఇది ప్రేమించబోయేవాడికి కరెక్ట్. ప్రేమించేసిన వాడికి ప్రేమని వెతుకుతున్న వాడికి అది ఇలా రకరకాల Main యాంగిల్స్ ఉన్నాయి కాబట్టి ఆ. నువ్వు అంటే అలాంటి కండిషన్స్ పెట్టకుండా ఓపెన్ ఆప్షన్ అంటే ఆ షోకి ప్రేమికులు మాత్రమే ఎలాంటి పెట్టదు. అప్పుడు ప్రేమ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా లేదా ప్రేమని వెతుకుతున్నారా? అరే బ్రహ్మాండమైన ఒక ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నారు థియేటర్లో, అది ఇంపార్టెంట్ కదా. డన్. యాక్చువల్లీ అమ్మాయి కూడా చాలా బ్యూటిఫుల్ బాగుంది. నేను అందుకే నా ఆర్ట్ని నా కళని నేను ఈరోజు నా కళని నుంచి లెగిసిపోయాను నేను. ఈ కళ బాగుంది. మన కెమెరామెన్ అడుగుదాం, బాగుందా? అదిగో ఆర్ట్ ఈస్ ప్రైస్లెస్, లవ్ ఈస్ ప్రైస్లెస్. అంతే కరెక్ట్. నా కోసం ఈ రోజు వచ్చి నా కోసం నువ్వు స్పెండ్ చేసిన టైం ఇస్ ప్రైస్లెస్. ఎస్ ఇట్ ఈస్ ప్రైస్లెస్. సో యూ మేడ్ ఐఎమ్ హోపింగ్ దట్ యూ మేడ్ ప్రైస్లెస్ ఫిల్మ్. కింద ఎక్కువ గ్యాప్ ఉంది కాబట్టి అక్కడ లవ్ మౌలి రాదు, లవ్ నాని. లవ్ నాని రాయాలి. లవ్ నానియా? ఎస్. ఇదే సంతకం కింద పెట్టి ఇక్కడ పెట్టి ఇక్కడ Ignesh put in place. ఇది Yes. Correct. రాస్తా కూడా. ఓకే డన్. ఈరోజు చాలా సినిమాల్లో ప్రేమ కథలు చెప్పిన నాని సక్సెస్ఫుల్గా తన లైఫ్లో కూడా ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీని సక్సెస్ఫుల్గా సక్సీడ్ చేస్తున్న నాని మన కోసం వచ్చి ఈరోజు ప్రేమ అంటే ఏంటి, తనేమనుకుంటున్నాడు, మీరేమనుకోవాలి, అసలు డిఫరెన్సెస్ ఆర్ బ్యూటిఫుల్ అనే పాయింట్ని చక్కగా మన కోసం వచ్చి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ నాని, ఐ లవ్ యూ. నువ్వు అంత ఫార్మల్గా ఉండకే. ఎస్. నేను ఇదే బాగుంది కదా. బాగుంది. డౌట్ వస్తుంది అసలు ముందే, చాలా డౌట్లతో ఉన్నాడికి నువ్వు కొత్త కొత్త సౌండ్స్ చేయకూడదు. ఫెంటాస్టిక్. నైస్, ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. ఫ్యూచర్ ఉంది మనకి. మన ప్రాబ్లం వస్తే వీ కెన్ రాదు. ఓకే, ఇది నాని మౌలి అయితే అది దీనికి ఒకసారి మౌలి అయితే చాలా భయంకరంగా ఉన్నాయి, రాత్రి పడుకోలేదు. పొరపాటున కనుక ఈవిడ బయటకు వస్తే వద్దు, మన వద్దు, పరిస్థితి నువ్వు కళ్ళలోనే ఏంటి? ఉండు. ఓకే, ఓ స్త్రీ ఓ స్త్రీ రేపురా, ఇక్కడ రాయాలి ఆ పేరు. ఓ స్త్రీ రేపురా పర్ఫెక్ట్ టైటిల్ నీకు. లవ్ మౌలి నా బొమ్మకి పర్ఫెక్ట్ కరెక్ట్ టైటిల్. ఈరోజు మౌళి నువ్వే. యా పర్లేదు, సినిమాలో మాత్రం బాగా అద్భుతంగా ఇలాంటి బొమ్మ ఏమీ లేదు. నాకు మ్యాజిక్ బ్రష్ అప్పుడు హారర్ కామెడీ నాకు ఈ మ్యాజిక్ లేదు. ఈ మ్యాజిక్ బ్రష్ నాకు ఒక మనిషి వచ్చి ఇచ్చాడు సినిమాలో. మ్యాజిక్ వల్ల ఇస్తావు. Yes. అదే లేకపోతే బయట కష్టం. నీ స్కిల్స్తో అయితే ఇంపాసిబుల్ కాబట్టి. ఎనీవే, ఆల్ ద వెరీ బెస్ట్.